హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ మీరు కనుక నా వీడియోని ఫర్ ద ఫస్ట్ టైం చూస్తే ఈ ఛానల్లో ఇంకా చాలా కుకింగ్ వీడియోస్ ఉంటాయి, మొత్తం అన్నీ కూడా విజిట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. అండ్ ఈ వీడియో వచ్చి బెండి వెల్లుల్లి కారం, బెండకాయని వెల్లుల్లి కారంతో కలిపి మనం డీప్ ఫ్రై చేసుకుంటాం. చాలా బాగుంటుంది. ఇట్లా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టైం బెండి ఫ్రై చేసేటప్పుడు ఎవరైనా. సో ఫస్ట్ ఇట్లా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. ఫస్ట్ వీటిని మంచి ఒకసారి వాష్ చేసి పక్కన పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మిక్సర్ బౌల్, మిక్సీ ఉంటుంది కదా, మిక్సీ జార్లో కొంచెం గార్లిక్, వెల్లుల్లి వేసుకొని అట్లానే అందులో కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్ ఉంటుంది, అలానే జీలకర్ర, వీటన్నిటిని కూడా 1 by 1 వేసుకుని బాగా మిక్సీ చేసుకోవాలి. అంటే మీరు వేసుకుంటే ఇందులో ధనియాలు వేసుకోవచ్చు, ఇంకా కొంచెం లైక్ మిర్చి ఉంటుంది కదా, కారం స్కిప్ చేసే అనుకునే వాళ్ళు మిర్చి కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒక ఫైన్ పౌడర్లో చేసుకోండి. అట్లానే ఇంకొక బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత ఈ బెండకాయ ముక్కలన్నిటిని కూడా 1 by 1 డీప్ ఫ్రై చేసుకోండి, అంతే. సో బట్ కాకపోతే ఇక్కడ చాలా టైం పడుతుంది, సో పేషెన్స్ అనేది ఉండాల్సిందే. సో అట్లా సిమ్లోనే పెట్టండి. మళ్ళీ మీరు కనుక హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మళ్ళీ మాడిపోతాయి. సో సిమ్లోనే పెట్టుకొని డీప్ ఫ్రై చేయండి. ఇట్ విల్ టేక్ మినిమం 10 to 15 minutes పడుతుంది. చాలా టైం పడుతుంది ఇది డీప్ ఫ్రై అవ్వడానికి. సో ఇట్లా మీకు కొంచెం డీప్ ఫ్రై అయ్యింది అనిపిస్తుంది కదా, కొంచెం కరకరలాడుతున్నప్పుడు మనం తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. అట్లానే ఇందులో పల్లీలు, ఇంకా మీరు కరివేపాకు, ఇవి కూడా డీప్ ఫ్రైలో మనం వేసుకొని వాటిని కూడా అందులో మిక్స్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. పప్పు మామిడికాయ లేదా సాంబార్, రసం, ఇట్లా ఎవరికైనా బాగా ఇష్టమైన వెజిటేరియన్స్ ఉంటారు కదా, అవి తింటే మాత్రం దాని కాంబినేషన్లో చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మీలో ఎంతమందికి ఈ బెండి ఫ్రై నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇందులోనే పల్లీలు, ఇందులోనే కరివేపాకు కూడా కొంచెం ఫ్రై చేసుకొని అప్పుడు అందులో యాడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ మనం ఏదైతే గార్లిక్ని మనము మిక్సీ పడతామో అవి చాలా కూడా డ్రైగా ఉంటాయి కదా, అవి తీసుకోవాలి. యాక్చువల్లీ నేను తీసుకున్నవి కొంచెం ఇంకా పచ్చిగా ఉండడం వల్ల నాకు ఇట్లా పేస్ట్ అనేది కొంచెం వెట్టగా వచ్చింది. బట్ అట్లా తీసుకుంటే మాత్రం పౌడర్లా వస్తుంది. సో అట్లా చేసుకున్న తర్వాత జస్ట్ చేత్తో కలపకుండా జస్ట్ ఇట్లా మనం బౌల్ని మూవ్ చేస్తే సరిపోతుంది. అండ్ నేను దీనికి కాంబినేషన్ పప్పు మామిడికాయ తీసుకున్నాను. సో మీకు ఏది నచ్చితే తీసుకోవచ్చు. సో బెండి ఫ్రై మాత్రం సూపర్ ఉంది టేస్ట్ అయితే. అండ్ మీకు కనుక సాల్ట్ కానీ ఏమైనా తక్కువ అయితే మాత్రం లాస్ట్లో యాడ్
చేసుకుంటే సరిపోతుంది. అట్లనే కరివేపాకు కూడా ఎప్పుడు కూడా డైరెక్ట్ ఆయిల్లో వేయకుండా ఇట్లా ఉంటుంది కదా మనకి ఫిల్టర్ది, అందులో వేసుకుని చేస్తే మన మీద పడకుండా ఉంటుంది. అండ్ వీటిని ఇట్లా ఇందులో వేసుకుని మిక్స్ చేసుకోవడమే, అంతే. చాలా సింపుల్గా 20 to 15 minutes ఇది అయిపోతుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.